ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించే బాధ్యత నాది. దయచేసి ఈ పెళ్లి విషయంలో నువ్వు తల దూర్చుకో. అసలు అంకుల్ కి జయంతి గారికి విడాకులు రాలేదు. కోర్టు ఇంకా విడాకులు మంజూరు చేయలేదు. అవి రాకుండా మీరు మరో పెళ్లికి సిద్ధపడడం ఇల్లీగల్ అవుతుంది. మీ ఇద్దరికి చెరో 5 లక్షలు ఇస్తాను. స్ట్రైక్ ఆపేయండి. సరే సార్, రేపే స్ట్రైక్ ఆపుతాం. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ప్రాణాలు తీసేస్తాం. భార్గవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో జరుగుతున్న స్ట్రైక్ నేటితో నిలిపివేయనున్నట్లు వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. నిజంగా కృష్ణ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. చివరికి ఈ పెళ్లి కూడా ఆపగలడు. ఏమన్నా? నిజం జయ్, ఈరోజు రాజా నన్ను కలిశాడు. తను ప్రశ్న అడిగాడు నన్ను. దానికి ఏ సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ రాజా చెప్పిన దాంట్లో నిజం ఉంది జయ్. ఏంటది? నీకు కృష్ణకి లీగల్గా విడాకులు రాకుండా మనిద్దరికి పెళ్ళేలా జరుగుతుంది? ఇలాగే రాజా నన్ను అడిగాడు. తను అడిగిన దానికి ఏ సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు జయ్. నిజంగా తను చెప్పినట్లు విడాకులు రాకుండా అసలు పెళ్లి చేసుకోవటం ఎలా? అది అడగడానికి రాజా ఎవరు? తనకేం సంబంధం నవీన్? ఏం సంబంధం అంటే కృష్ణ తన మామగారు, అందుకే అడిగాడు. మరో పెద్ద మనిషి నాకు ద్రోహం చేస్తుంటే అప్పుడు వీళ్ళందరి నోర్లు ఏమయ్యాయి? కోర్టులో ఆయన గారు భార్గవ్కి కన్న తండ్రిని తీర్పొస్తుంటే నాకు జరిగిన అన్యాయం గురించి ఎవరు ఎందుకు నోరెత్తలేదు? ఈ రోజు ఆయన తరఫున వచ్చి లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నారా? రాజా అడిగినా అడగకపోయినా తను అడిగింది వాస్తవం జయ్. రేపు లీగల్ గా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేద్దాం? ఇదే ప్రశ్న రేపు కృష్ణ అడిగితే ఏ సమాధానం చెప్తావు? ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు అన్నీ తెలుసు. మనం తెలుసు అనుకుంటే సరిపోదు జయ్. కృష్ణ లీగల్ గా నీ భర్త. ఇప్పుడు మనిద్దరి పెళ్లి జరిగితే అది ఇల్లీగల్ అవుతుంది. దానికి మనం అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది జయ్. ఆ సమాధానం నేను చెప్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారుగా. ఎందుకు జరగదో నేను చూస్తాను. ఎలా లీగల్ గా సమాధానం చెప్తానో నువ్వే చూస్తూ ఉండు. మూర్తి గారు, ఒకసారి ఆ కొటారి బిల్డర్స్ ఫైల్ తీసుకొస్తారా? ఇదిగో రాజా ఫైలు. ఇదిగోండి, ఇది కాపీ తీసి వాళ్ళ కొరియర్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని మెయిల్ చేయండి. అలాగే రాజా. అవును, ఉన్నట్టుండి ఈ ఫైల్ అడిగేంటి? అదే, వాళ్ళు అగ్రిమెంట్ లో కోట్ చేసిన డాక్యుమెంట్ వాల్యూకి 1000 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు. నాకు అగ్రిమెంట్ లో కోట్ చేసింది గుర్తుంది, అందుకే డౌట్ వచ్చి అడిగాను. బిజినెస్ విషయాలు అంత బాగా ఆలోచిస్తావు, చిన్న విషయం కూడా అంత బాగా గుర్తుంచుకుంటావు. మరి మీ కుటుంబ విషయాలు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తావు రాజా? నేను నిర్లక్ష్యంగా ఉంటున్నానా? ఏ విషయంలో మూర్తి గారు? ఇంకే విషయం, మీ మామగారు కృష్ణ గారి విషయంలో. ఆయన గురించి ఏం ఆలోచించావు? అటు చూస్తే జయంతి గారు ఆ నవీన్తో పెళ్లికి సిద్ధపడుతున్నారు. నీలాంటి సమర్థుడైన వ్యక్తి కూడా పట్టించుకోకపోతే ఈ పెళ్లి ఆగేదెలా? మీ మామగారికి న్యాయం జరిగేదెలా? నిజంగా కృష్ణ గారి జీవితం చూస్తుంటే చాలా జాలిగా ఉంది రాజా. కష్టాలన్నీ కూడబలుక్కుని మీ మామగారి మీద దాడి చేస్తున్నట్టు ఉన్నాయనిపిస్తుంది. ఎవరికైనా మంచి చేయాలనుకునే మనిషి ఆయనకెందుకు ఒకదాని మీద ఒకటి కష్టాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. అందరికీ మంచి చేసినా ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదు. అందరూ శత్రువులా చూస్తున్నారు. ఎవరో మంచి మనిషి అన్నట్టుగా చూడడం లేదు. ఆయన గురించి పట్టించుకోవడం లేదు. లేదు మూర్తి గారు, ఎవరు వదిలేసినా నేను మాత్రం ఆయన వదలడం లేదు. ఆయన కేవలం నాకు మామగారు మాత్రమే కాదండి, నా గురువు, దైవం కూడా. ఆయనకు అన్యాయం జరగనిస్తానా? జయంతి గారికి నవీన్ కి పెళ్లి జరగకుండా ఉండడానికి ఏమేం దారులున్నాయో అన్ని వెతుకుతున్నాను. ఆల్రెడీ నవీన్ దగ్గర ఒక మాట కూడా వేసి పెట్టాను. ఆ పెళ్లి జరగాలి అంటే
లీగల్ గా క్లియరెన్స్ లేదు అని చెప్పాను. బహుశా ఆ విషయం తెలిసాక వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆగుతారు. ఏమో రాజా, చివరికి ఆయన జీవితం ఏమవుతుందో అర్థం కావడం లేదు. కట్టుకున్న భార్య కన్నబిడ్డ ఎవరో అర్థం చేసుకోవడం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎవరిని పల్లెత్తు మాట్లాడు. ఎవరికి ఏది తక్కువ చేయడు. కర్మల్ని ఆచరించి ఫలితాన్ని భగవంతుడికే వదిలేసిన కర్మయోగిలా కనిపిస్తున్నాడు రాజా మీ మామగారు. నువ్వు అసలు నా తండ్రివే కాదని చందు తిట్టినా కూతురి మీద అదే ప్రేమ. భార్గవి ఎన్ని మాటలన్నా ఎంత అవమానించినా తన పట్ల అదే బాధ్యత. జయంతి చేదరించుకున్నా అదే చిరునవ్వు. చుట్టూ అన్ని సమస్యలున్నా ఏమీ లెక్క చేయని మనస్తత్వం. భగవంతుడు కూడా కష్టాలు కొంతవరకే భరిస్తాడు రాజా. మీ మామగారు ఆ దేవుణ్ణే మించిపోయాడు. కానీ ఏదో ఒక రోజు ఆ బాధ గుండెల్ని పిండేస్తుంది. ఆ రోజు ఆయనకు మనకు దక్కడు. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం ఆయన్ని వదిలిపెట్టను మూర్తి గారు. ఈ పెళ్లి జరగదు. మీరు చూస్తూ ఉండండి. హలో, నువ్వా? చెప్పు, ఎలా ఉన్నావు? సారీ, చెప్పు. అది నేను నిజంగా నాకేం తెలీదు. నేను అసలు రాజాకి సరే, ఏం చేయాలో నువ్వే చెప్పు. నువ్వేం అడిగినా నేను కాదన్నా. ఏం చేయాలి? అలాగే, నీ ఇష్టం. నీకు కావాల్సింది అదే అయితే అలాగే రాసిస్తాను. నీ మాట నేను ఎప్పుడు కాదనలేదుగా. హలో,
చచ్చానో బ్రతికానో చూడటానికి వచ్చావా? కొన ఊపిరితో ఉంటే నీ చేతులతో చంపేద్దామని వచ్చావా? నిన్ను నమ్మిన పాపానికి, నీ చేత తాళి కట్టించుకున్న నేరానికి నా ప్రాణం అక్కడే ఆ కోర్టులోనే పోయింది. నేను ప్రశాంతంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? వెళ్ళిక్కడి నుంచి. జయంతి, నీ గురించే ఎదురు చూస్తున్నాను. అందుకే వెంటనే వచ్చాను. అసలేంటి నీ ఉద్దేశం? నన్ను అడగడానికి నీ అల్లుని నా మీదకి ఉసుగొల్పావా? నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు? నీ కళ్ళ ముందు నీ కూతురు భార్గవి నోటికొచ్చినట్టు బాగుతుంటే నువ్వు వినోదం చూసినట్టు చూస్తూ కూర్చున్నావా? ఈ రోజు నీ అల్లుని పంపించి నాకు నవీన్కి పెళ్లి జరగదు అని లీగల్ పాయింట్స్ అయితే చూపించి భయపెట్టాలని చూస్తున్నావా? నేను రాజాని పంపించలేదే. అలా చెప్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నేనేం అంత పిచ్చిదాన్ని కాదు. నువ్వేం చేసినా చాలా ప్లాన్డ్ గా చేస్తావని నాకు తెలుసు. నువ్వు తెర మీదికి రాకుండా రాజాని పంపించావు. విడాకులు రాకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు అని నవీన్ అడిగించావు. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేను పెళ్లి చేసుకోలేననేగా నీ ధైర్యం. అందుకేగా నేను లాయర్ నోటీస్ పంపించినా ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. నువ్వు కావాలని ఆలస్యం చేస్తూ ఉంటే విడాకులు కూడా ఆలస్యం అవుతాయని చాలా చీప్ గా ఆలోచించావు. అందుకే ఆ రోజు రెస్పాండ్ కాలేదు. ఈ రోజు విడాకులు రాకూడదనే పాయింట్ ని పట్టుకుని మా పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నావు. నేను నిజంగా రాజాని పంపించలేదు జయంతి. అసలు రాజా అలా మాట్లాడే విషయం కూడా నాకు తెలీదు. నిజం జయంతి, ఒకవేళ రాజా అలా మాట్లాడుంటే తన తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ నాటకాలకేం తక్కువ లేదు. నాటకాలు కాదు, నిజం జయంతి. రాజా పొరపాటున అలా అన్నాడేమో. మళ్ళీ తను నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. అంతకంటే ముందు నేను మరో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనని, నీకెలాంటి అభ్యంతరం లేదు అని లెటర్ ఆఫ్ కన్సైన్ ఇవ్వాలి. విడాకులు వచ్చేదాకా ఆగాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎలాగో విడాకులు రావడానికి లేట్ చేస్తావు. నాకు నవీన్కి వెంటనే పెళ్లి జరగాలి. అందుకే లెటర్ కావాలి. రాసివ్వు. రాయడం లేట్ అవుతుందని రాసి వెంట తెచ్చాను. ఇదిగో. ఇది సరిపోతుందంటే సరే, లేదంటే ఎలా కావాలో అడుగు. నువ్వు ఎలా కావాలంటే అలా రాసిస్తాను. నీకు నేనెప్పుడు అడ్డు కాను, అడ్డు రాను. చాలా ఈజీగా చెప్పేశావు కదా. నేను లెటర్ ఇవ్వమని అడగగానే వెనక ముందు ఆలోచించకుండా, క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెడీమేడ్ గా లెటర్ రాసి తీసుకొచ్చావు. అంటే నువ్వు అడిగావు కదా. నేనే అడిగాను. నేనే కావాలని అడిగాను. కనీసం నాతో కోర్టుకొచ్చే టైం కూడా లేదు నీకు. అందుకే కదా నాకెలా కావాలంటే అలా లెటర్ రాసిస్తానని రాసి తీసుకొచ్చావు. వెరీ గుడ్. అంటే నా ఉద్దేశం... నీ ఉద్దేశం ఎప్పుడు కరెక్టే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు క్లారిటీగానే ఉన్నావు. సౌందర్య పోతే సూర్య, సూర్య పోతే జయంతి, నేను పోతే ఇంకొకటి. కానీ నేనే పిచ్చిదాన్ని. నేను బ్రతికుండగా నీ పెళ్లి చేస్తానో లేదో అని మా నాన్న నా దగ్గర చాలా బాధపడేవారు. నిన్ను చూసి నీ అంత గొప్ప మనిషి లేడని భ్రమించి నా మీద అలిగి అన్నం మానేసి క్రమంగా నా ఆలోచనలు నీ మీదకి మళ్ళేలా చేశారు. నేను ఆయనలా చాలా మోసపోయాను. నిన్ను నమ్మాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను.
చివరికి నిజాలు దాచిపెట్టి తడిగుడ్డతో గొంతు కోసం నా ప్రేమకి ప్రతిరూపం నాశనమైన నా జీవితం అయితే నీ ప్రేమకి ప్రతిరూపం ఇదిగో 4 ముక్కలు రాసిన ఈ కాగితం. ఈ ఒక్క సంతకంతో జీవితంలో నీకు నాకు మధ్య సంబంధం చిరిగిపోతుంది. మా నాన్న తెలియక చేసిన తప్పు ఈ ఒక్క లెటర్తో సరిదిద్దుకుంటుంది. నాకు తెలిసి నా జీవితంలో నువ్వు నాకు చేసిన చాలా పెద్ద ఫేవర్ ఇదొక్కటే. బాబు జ్యూస్ తీసుకోండి. నేను అడగలేదు కదా రామయ్య. అడగకుండానే అవతల వాళ్ళకి ఏం కావాలో అది ముందుగానే అర్థం చేసుకుని ఇవ్వటం నాకు కృష్ణబాబు నేర్పించాడు బాబు. ఇంకా ఏమేమి నేర్పించారేంటి మీ కృష్ణబాబు? నేర్చుకోవాలే గాని ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి బాబు. తీసుకోండి. ఎక్కడికి వెళ్ళావు జే? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆఫీసులో కూడా లేవు. ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను నవీన్. నాకు చెప్తే నేను చేసి పెట్టేవాడిని కదా. ఇది నువ్వు వెళ్తే జరిగే పని కాదు, నేను వెళ్ళి తెలుసుకోవాల్సిన పని. తేల్చుకొని వచ్చాను. ఇదిగో ఏంటిది? లెటర్ ఆఫ్ కన్సెంట్. మన పెళ్లికి తనకి ఏ అభ్యంతరం లేదని చెప్తూ ఆ కృష్ణ రాసిచ్చిన అంగీకార పత్రం. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని తను అన్నాడు కదా. ఎలా జరుగుతుందో సమాధానం నా దగ్గరుంది. చూడు. అసలు ఇది ఎవరు ఇచ్చారు జే? ఇంకెవరిస్తారు? ఆ కృష్ణ ఇచ్చాడు. నీ అల్లుణ్ణి ఎగదోసి నా పెళ్లి ఆపాలని చూస్తున్నావా? నీకు నాకు ఏ సంబంధం లేదు, మన మధ్య బంధం తెగిపోయింది. వెంటనే పెళ్లికి ఒప్పుకుంటున్నట్లు నాకు లెటర్ కావాలి అని అడిగాను. నేను అడుగుతానని తెలిసి తనే ముందుగా రాసుకొని మరీ తెచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జే. అసలు ఇది ఎలా రాసిచ్చాడు? ఇస్తాడు బాబు. ఎందుకంటే జయంతం అంటే కృష్ణబాబుకు చాలా ప్రేమ. మా అమ్మ అడిగితే ప్రాణమైనా ఇచ్చే మనిషి ఒక చిన్న కాగితం ముక్క మీద సిరాతో 4 అక్షరాలు రాసివ్వలేడా? రామయ్య, నేనేమీ లేనిది చెప్పటం లేదమ్మా, ఉన్నదే చెప్తున్నాను. ఎదుటి వాళ్ళకి ఏం కావాలో అడగకుండానే తెలుసుకోవటం కృష్ణబాబుకు బాగా తెలుసని ఇప్పుడే నవీన్ బాబుకు చెప్పాను. తమరు నిరూపించారు. అంతే.
నువ్వు చెప్తుంది నిజమా? చందు, సరే, నేను తర్వాత మాట్లాడతాను. మీకోసమే ఏదో చూస్తున్నాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? జయంతమ్మకు నవీన్ గారికి పెళ్లి జరగడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఏంటి? అవునండి, ఇప్పుడే రామయ్య ఫోన్ చేసి చెప్పాడు. అమ్మ నవీన్ గారిని పెళ్లి చేసుకోవడానికి తనకే అభ్యంతరం లేదు. ఆవిడ జీవితం ఆవిడ ఇష్టమని, భర్తగా తనకున్న అన్ని హక్కులు వదులుకుంటున్నానని డాడీ లెటర్ రాసి ఇచ్చాడట.